ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ జంగారెడ్డిగూడెంలో అధికారులు, నేతలకు వినతి పత్రాలు అందజేసిన ఫోటో వీడియో మిక్సింగ్ యూనిట్ అసోసియేషన్ సభ్యులు. మాదక ద్రవ్యాల నివారణ కోరుతూ సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో 2K వాగ్దాన్. జంగారెడ్డిగూడెంలో పాల్గొన్న అధికారులు, వాకర్స్ తో కలిసి పాల్గొన్న సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన జనసేన పార్టీ చింతలపూడి కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, యువ నాయకులు జట్టి ఆదిత్య పుట్టినరోజు వేడుకలు. పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెంలో విజయవంతంగా కొనసాగుతున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్స్ పంపిణీ. పాల్గొన్న టీడీపీ కూటమి నాయకులు. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ జంగారెడ్డిగూడెం ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన ముస్లింలు. ఏలూరులోని శనివారపుపేట 1 మంచినీళ్లవారి వీధిలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్లను సోమవారం ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్ల నగదును స్వయంగా లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అందజేశారు. లబ్ధిదారులతో మమేకమై వారి ఆరోగ్య పరిస్థితులు, జీవన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు చెత్త సేకరణకు ఇంటింటికి పంచాయతీ సిబ్బంది వస్తున్నారా అని అడుగగా బానే వస్తున్నారని, అయితే డ్రైనేజ్ మురుగు సరిగ్గా పారడం లేదని చెప్పడంతో వెంటనే సరిచేయాలని పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదులు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పెన్షన్ల సొమ్మును జాగ్రత్తగా వినియోగించుకోవడంతో పాటు రేపటి కోసం కొంత పొదుపు చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రతిరోజు కొంతసేపు నడక వంటి అలవాట్లను అలవరుచుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 2,55,816 మంది పెన్షన్దారులకు 113,29 లక్షల రూపాయలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. అనివార్య కారణాల వలన ఈ రోజు తీసుకోకపోతే వారికి 2వ తేదీన పెన్షన్ల సొమ్ము పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో 4,959 మంది స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ సిబ్బందితో పంపిణీ వేగవంతంగా జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న, డిఆర్డీఏ పీడీ టీవీ విజయలక్ష్మి, తహసీల్దార్ కె గాయత్రీదేవి, రెవెన్యూ, గ్రామ పంచాయతీ, స్వర్ణగ్రామ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. పలు అర్జీలను కలెక్టర్ వెట్రిసెల్వి స్వీకరించారు. వచ్చే సంవత్సరం రానున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలియజేశారు. అపరిశుభ్రంగా ఉన్న గోదావరి కలుషితం కాకుండా 6 జిల్లా కలెక్టర్స్ తో కలిపి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాలుష్య రహిత గోదావరిగా తయారు చేయాలని కాంక్షిస్తూ 262 గ్రామాలలో పుష్కర పంచాయతీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నదుల పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేస్తున్నాం. గత 3 రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ పరిరక్షణ, అలాగే రానున్న రోజుల్లో వచ్చే ఏడాది జూన్లో మొదలయ్యేటువంటి గోదావరి పుష్కరాలకు సంబంధించి రాజమండ్రి పరివాహక ప్రాంతాల్లో 2 రోజుల పాటు పర్యటన చేసి నల్లా ఛానల్, ఆంధ్ర పేపర్ మిల్స్ పరిశ్రమలు, పరిసర ప్రాంతాలు పరిశీలించారు. అక్కడ జరుగుతున్నటువంటి కలుషిత నీరు గోదావరిలో కలిసి పరిరక్షణ ఎంత ఇబ్బంది పడుతుందో ప్రజలందరూ కూడా వివరించారు. ఆయన కూడా స్వయంగా చూడటం జరిగింది. జంగారెడ్డిగూడెం ఏఆర్ కళ్యాణ మండపం నందు అఖిల గాండ్ల తేలికల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. గ్రోసు గోపాలయ్య మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు ప్రతిభా పురస్కార విద్యార్థులను సన్మానించారు. ఆ సంఘ పట్టణ అధ్యక్షులు కన్నం హనుమంతరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అంబటి గురుమూర్తి, కార్యదర్శి పాపోలు శ్రీనివాస్, కోశాధికారి చెన్నం వెంకటేశ్వరరావు, జిల్లా విద్యా విభాగం కన్వీనర్ అంబటి శ్రీనివాసు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.
నూనె ఉత్పత్తుల గురించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. కల్తీ లేకుండా నూనె తీయాలంటే గాండ్ల తేలికల కులస్తులే చేయగలరని అన్నారు. తామంతు ఏక కులస్తులమై జిల్లా సమావేశం నిర్వహించుకోవడంపై సిటీ న్యూస్ తో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించడంతో ఆ విద్యార్థులు మరింత నూతన ఉత్తేజంతో ఉన్నత చదువులు అభ్యసించి బాధ్యతగా మంచి నడవడికడితో వృద్ధిలోకి రావడానికి సాధ్యపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం తేలీల సంఘం అధ్యక్షులు హనుమంతరావుతో పాటు ఉపాధ్యక్షులు ఓదర భాస్కర్, వల్లి ఫ్యాషన్స్ బండారు లక్ష్మణరావు, బెట్రాల ప్రసాద్, బెట్రాల శ్రీనివాస్, బెట్రాల అశోక్, చెన్నం రవికుమార్ పాల్గొన్నారు. శ్రీ వల్లి ఫ్యాషన్స్ నిర్వాహకులు బండారు లక్ష్మణరావు నూతన వస్త్రాలను, కన్నం కళ్యాణ్ పుస్తకాలు, బ్యాగ్స్ వితరణ చేశారు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్లోని 28 జిల్లాల్లో ఎస్ఎస్సిలోను, ఇంటర్మీడియట్లోను ప్రతిభ గల విద్యార్థులు మా గాండ్ల తెలుగుల ఆణిముత్యాలని నెల్లూరులో గత 24వ తారీఖున గోల్డ్ మెడల్తో సత్కారం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏలూరు జిల్లాలోని ప్రతిభావంతులైన ఎస్ఎస్సి కేటగిరీలో కానీ అలాగే ఇంటర్మీడియట్ కేటగిరీలో కూడా ప్రతిభావంతులైన విద్యార్థులకు అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం వారు క్రోస్ గోపాలయ్య గారు ఇచ్చిన సత్కారం, వారు ఇచ్చిన గోల్డ్ మెడల్, వారు ఇచ్చిన మెమెంటో, ఆ సర్టిఫికేట్తో పాటుగా ఇక్కడ కూడా కొంత ధనాన్ని, కొంత ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఏ సమాజం బాగుండాలంటే కనుక విద్యార్థి మొదటి పునాది. ఆ విద్యార్థి బాగుంటేనే విద్య అనేది ప్రోత్సాహంగా ఉంటేనే బాగుంటుందనే ఆలోచనతోటి ఈ రోజున ఈ గోల్డ్ మెడల్ ప్రదానం చేయడం జరిగింది. అలాగే ప్రపంచాన్ని విశ్వగురువుగా నిలబెట్టిన మన భారత ప్రధాని మా గాండ్ల తెలుగుల కులస్తుడు అవడం మా అందరికీ గర్వకారణంగా ఉంది. ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున మన భారతదేశం విశ్వగురువుగా వెలుగొందుతుంది. అలాంటి గాండ్ల తెలుగుల ముద్దుబిడ్డ మా యొక్క కులంలో ఉండడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలియజేస్తూ, అలాగే ప్రపంచానికి వెలుగునివ్వాలంటే ఒక్క తెలుగుల వాడు గానుగాడి నూనె ఇస్తే కానీ పూర్వకాలంలో వెలుగులైన రోజు, అట్లాంటి వెలుగునిచ్చే కులంలో మేమందరం కూడా ఉండడం మా అందరికీ కూడా గర్వకారణంగా తెలియజేస్తూ జై గాండ్ల. సినీ రాజకీయ రంగాలలో సూపర్ స్టార్ కృష్ణ సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని జంగారెడ్డిగూడెంకు చెందిన మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షులు బౌరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నందు సూపర్ స్టార్ కృష్ణ జయంతి పురస్కరించుకుని అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా, ఎంపీగా, డైరెక్టర్ గా, నిర్మాతగా, పద్మాలయ అధినేతగా డాక్టర్ పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ ఏ పదవి చేపట్టినా ఆ పదవికే వన్నె తెచ్చే విధంగా పనిచేశారని అన్నారు. ఆయన 84వ జయంతి సందర్భంగా మురళీకృష్ణ మహేష్ యువసేన యూత్ ఆధ్వర్యంలో 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ నందు అన్నదానం చేయడంపై రోగులకు ఆనందం వ్యక్తం చేశారు. బౌరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ సినిమా రంగానికి 2 తెలుగు రాష్ట్రాలకు హీరోగా ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. అలాగే 2 తెలుగు రాష్ట్రాలలో అభిమానులు ఎన్నో సేవలు చేస్తున్నారని, మా దేవుడు సూపర్ స్టార్ కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, మహేష్ అభిమానులతో పాటు ముఖ్య అతిథులుగా భద్రాద్రి కొత్తగూడెం అధ్యక్షులు కనకల రాంబాబు, రమణారెడ్డి, సత్యనారాయణ, రాంబాబు, నాగేశ్వరరావు, తిరుమల రాజు, మనోజ్, శ్రీను, మాస్టర్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవజోజి ఏఎస్పీ సుస్మిత అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో సిల్వర్ బాక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వాహకురాలు పివి వరలక్ష్మి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై 2K వాగ్దాన్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మితతో పాటు మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, ఎస్ఐ వీరప్రసాద్ తదితరులు మాట్లాడారు. తొలుత తహసీల్దార్ కార్యాలయం వద్ద కమిషనర్ జెండా ఊపి వాగ్దాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సన్మార్గంలో పయనించేందుకు విద్య ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ వారు ఎంచుకున్న రంగాలలో పట్టుదలతో శ్రమించి ఉన్నత స్థానాలను అధిరోహించాలి తప్ప చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో మాదక ద్రవ్యాల నియంత్రణ, రవాణాలపై ఉక్కుపాదం మోపామని, ఆ విషయంలో పోలీసు యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుందని ఏఎస్పీ అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించే దిశగా సిల్వర్ బాక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం
2K వాక్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం పురపాలక కమిషనర్ కెవి రమణ, ఎంఆర్ఓస్ లేవజోజి, ఎస్ఐ వీరప్రసాద్లు మాట్లాడుతూ చెడు మార్గాల వైపు పయనించకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వల్ల ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమైన ఘటనలు జరుగుతున్నాయని వాటికి దూరంగా ఉండేలా జీవితాన్ని మలుచుకోవాలని అన్నారు. బోసుబొమ్మ సెంటర్ వద్ద మానవహారం చేశారు. ఎంపీడీఓ కార్యాలయం 4 రోడ్ల జంక్షన్ వరకు వాగ్దాన్ చేశారు. కాగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కరస్పాండెంట్ పివి వరలక్ష్మి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ స్థాయి ప్రమాణాలతో పాఠశాలను ప్రారంభించి అంతే అత్యుత్తమ విలువలతో విద్యా బోధన అందిస్తున్నామని చెప్పారు. సమాజంపై విద్యార్థులకు సైతం అవగాహన ఉండాలన్న కోణంలో నిత్యం ఏదో ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనిలో భాగంగానే మాదక ద్రవ్యాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 2K వాక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వరలక్ష్మి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆ పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. పట్టణ వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో పాటు సిటీ కేబుల్ ఎండి చిన్ని హరీష్ గుప్తా పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ జంగారెడ్డిగూడెం. దిస్ ఈజ్ అ నోబెల్ కాజ్. డ్రగ్ అడిక్షన్ అన్నది యువతలో రోజు రోజుకి పెరిగిపోతుంది. దాన్ని అరికట్టి అబ్దుల్ కలాం గారి డ్రీమ్ టిల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అన్న నినాదానికి దాని వెనకాల మోటివేషన్. సో మత్తులో ఉంటే డ్రీమ్ చేయలేరు. డ్రీమ్స్ ఉంటేనే వాళ్ళు అనుకున్నవి రీచ్ అవ్వగలరు, అచీవ్ అవ్వగలరు. సో మత్తు వీడాలి, డ్రగ్స్ని ఆశించకూడదు అన్నదే మా ఉద్దేశం. So I request all the future citizens to be aware and be cautious and conscious on their education. Build our India the best and see that India is always on the top of the world. This is a rally regarding eradication of drugs. So we have started our walkathon from MRO office to Silver Oaks, and in Silver Oaks all of us will have breakfast and disperse from there, and we will take all the advices by our MRO sirs, councillors, ASP ma'am, RDO ma'am, and all the eminent officers of Jangareddiguram, whose responsibility is to check this drug availability of drugs. And I request the whole youth of Jangareddiguram to be aware and be conscious of the consequences. Thank you. హైందవులు ఆవును గోమాతగా పూజిస్తారని, పవిత్రంగా చూస్తారని, జాతీయ జంతువుగా గోవును ప్రభుత్వం ప్రకటించాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణకు ముస్లింలు వినతి పత్రం అందజేశారు. బిలాల్ మసీదు నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద గోమాత ప్రాముఖ్యతను తెలియజేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వర్క్స్ బోర్డు పూర్వపు అధ్యక్షులు షేక్ ముస్తాఫా మాట్లాడుతూ 2014 నుంచి 2022వ సంవత్సరం వరకు గోవధ చేసి గో మాంసాన్ని తింటున్నారనే నెపంతో దేశంలో 124 మూకదాడులు జరిగాయని, 24 మంది ముస్లింలు చనిపోయారని, వారి ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. ముస్లిం సంఘాలు గోవుల సంరక్షణ కొరకు వాటిని ఎవరూ సంహరించకుండా గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే చట్టపరంగా పూర్తిస్థాయి రక్షణ ఉంటుందని, ఎలా అయితే బెంగాల్ టైగర్, నెమలులు సంరక్షింపబడుతున్నాయో గోవుకు కూడా రక్షణ ఉంటుందని అన్నారు. మరి భారతదేశంలో హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయకుండా హిందూ ముస్లింల ఐక్యత సాధించాలని చెప్పేసి మేమంతా కూడా కోరుకుంటున్నాం. అందులో భాగంగా మరి ఈ రోజున ఆవు అంటే హిందువులంతా గోమాతాన్ని పిలుచుకుంటారు, ఆవుని పూజిస్తారు. కాబట్టి ఆ ఆవుని తినడం కానీ, దాని మీద చేసుకోవటం కానీ, లేదా దాని మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయటం కానీ, దాని చర్మాన్ని ఎక్స్పోర్ట్ చేయటం కానీ ఇవన్నీ లేకుండా ఉండాలంటే, మరి హిందువుల మనోభావాలని కాపాడాలంటే హిందువుల మరి ఏవైతే కోరుకుంటున్నారో ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి ఆవు 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 అని చెప్పేసి కొన్ని మత్తత్వ శక్తులు రాజకీయం చేస్తున్నాయి. అవన్నిటికీ కూడా తాళం పడాలంటే భారతదేశంలో మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్లో ఆవుని జాతీయ జంతువుగా గుర్తించినట్టుగా ప్రకటన చేయాలి. జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం వేకువజామునే లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి అధికారులు, సచివాలయ సిబ్బంది, నేతలు పెన్షన్స్ ను అందజేశారు.
రాజుల కాలనీ, సుబ్బారెడ్డి కాలనీ పరిసర ప్రాంతాలలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్, పూర్వ సీనియర్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, పద్మ థియేటర్ తదితర ప్రాంతాలలో రాష్ట్ర సెట్టిబల్స కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబైన రామలింగేశ్వరరావు చేతుల మీదుగా పెన్షన్స్ ను పంపిణీ చేశారు. కూటమి నాయకులతో పాటు వార్డు ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, బూత్ కన్వీనర్, కూటమి నాయకులు మహమ్మద్ రఫీ, మల్లంపాటి కిషోర్, చందు, ఈశ్వరరావు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పెన్షన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రతి నెల 1వ తేదీన తెల్లవారుజాము నుంచే ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదలకు ఆసరాగా ఉంటున్నాయని జంగారెడ్డిగూడెం టీడీపీ మండల అధ్యక్షులు గొల్లమందుల శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పిలుపు మేరకు అక్కంపేట గ్రామంలో సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ల కోసం ఇంత డబ్బులు ఇవ్వట్లేదని అన్నారు. ఇది పేదల కోసం ఆలోచించే మంచి ప్రభుత్వం అని, ప్రజా ప్రభుత్వం అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసపురం పిఎస్సిఎస్ అధ్యక్షులు గంధం గోపాలకృష్ణ, గ్రామ పార్టీ అధ్యక్షులు తారిపెరెడ్డి రామకృష్ణ, బీజేపీ నాయకులు దోరేపల్లి సత్యనారాయణ, బూత్ ఇన్ఛార్జ్ గొల్లమందల కేశవరావు, సెక్రటరీ మోతే సిద్ధారావు, ఇర్రి రఘురాం, గంధం అశోక్, వెంజమూరి ప్రభాకర్, నొలకాని శ్రీనివాస్, సీనియర్ టీడీపీ నాయకులు నొలకాని దుర్గారావు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు.
అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1 గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమః 600 కి 598 మార్క్స్, అక్షర 600 కి 597 మార్క్స్, దీపిక 600 కి 594 మార్క్స్ తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ యువ నాయకులు జట్టి సత్యాదిత్య పుట్టినరోజు వేడుకలు అంబరహన్నంటాయి. పూర్వ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు కార్యాలయం నందు జట్టి సత్యాదిత్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆదిత్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు శాలువాలతో సత్కరించగా పూలదండలు వేశారు. స్వీట్స్ తో పాటు కేక్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మద్దాల ప్రసాద్, కుక్కల ధర్మరాజు, తాడేపల్లి ఉమా, భావన ఋషి, వీరవల్లి సోమేశ్వరరావు, పూర్వ మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, రొక్కం ఆదినారాయణ, కేతినేని గురువారెడ్డి, గగ్గల కిరణ్ కుమార్, కడిమి కిరణ్, దున్నా శివ, చక్రి, బరుసు ప్రసాద్, షేక్ హీరా హకీం, శ్రీనివాసపురం ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు, సిర్రా రాజేష్, కత్తి వసంత్, జీడిగంటి రామారావు, పిండి రాము, నాగేంద్ర కుమార్, నెలపాల అనిల్, మద్దిపాటి శ్రీను, ఓరచెరువు రవి, దోనేపూడి రమణ, కుమారి, కాటం అనిల్, నవుడు దుర్గారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ తామంతా జట్టి గురునాథరావు అభిమానులమని, ఆయన మార్గదర్శకత్వంలో ప్రజాక్షేత్రంలో ఉంటున్నామని, అదే బాటలో అనుసరిస్తున్న ఆయన తనయుడు జట్టి సత్యాదిత్య మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు, మా నాయకులు జట్టి గారి కుమారుడైన జట్టి సత్యాదిత్య జన్మదినం సందర్భంగా ప్రాంతంలో అందరూ కూడా మొదటి నుంచి గురునాథరావు గారి ఆయన వెనకమాలే ఉంటూ ఆయనకు తోడుగా ఉంటూ నిత్యం ప్రజల కోసం, అలాగే పార్టీ కోసం, అలాగే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం పనిచేయడానికి మేము ఎప్పుడు కూడా తగ్గిస్తుంటాం. అలాంటి టీములో మా గురునాథరావు గారి అబ్బాయి అయిన జట్టి ఆదిత్య గారు రావడం, ఆయన గడుపులో జన్మించడం మేము అందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా వయసులో అయినప్పటికీ చిన్ననే ఎంతో కఠినమైన మనస్తత్వం, అలాగే సున్నితమైన మనస్తత్వం, అందరినీ కలుపుకోలుతనంగా ఉండాలని ఒక మంచి ఆలోచన కలిగి ఉండటం, అలాగే అందరితో కలిసిమెలిసి ప్రతి విషయాన్ని తెలుసుకొని భవిష్యత్ తరానికి ఉపయోగపడాలని ఒక మంచి ఆలోచన కలిగి ఉన్న ఈ భావం కలిగిన జట్టి సత్యాదిత్య గారిని మీ అందరూ కూడా అభినందిస్తూ, ఈ సందర్భంగా ఆయనకి జన్మదిన పురస్కారాన్ని మీ అందరం ఒక వేడుకలాగా, ఒక చిన్న పండగలాగా చేసుకోవాలన్న ఆలోచనతోటి గురునాథరావు గారి అభిమానులుగా స్మైల్ ప్లీజ్ అంటూ ఎదుటి వారి ముఖంలో చిరునవ్వు దృశ్యాలను, మధుర క్షణాలను కెమెరాలో బంధించే ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ కు స్థలం కేటాయిస్తే భవనం నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కోరుతూ జంగారెడ్డిగూడెం ఫోటో వీడియో మిక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధికారులకు, నాయకులకు వినతి పత్రాలు అందజేశారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కేవీ రమణ, తహసీల్దార్ స్లేవజోజి, మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణతో పాటు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీలను సైతం
మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సమావేశాలు, చిన్నపాటి వేడుకలు నిర్వహించుకునేందుకు ఫోటో వీడియో మిక్సింగ్ అసోసియేషన్ సభ్యులకు స్థలం కేటాయించాలని కోరారు. సుదీర్ఘ ప్రాంతాల నుంచి జంగారెడ్డిగూడెంకు వచ్చే ఫోటో వీడియోగ్రాఫర్స్ కు వసతి కల్పించే విధంగా భవనం నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అసోసియేషన్ సభ్యులు కోరారు. అసోసియేషన్ సభ్యుల విన్నపాలపై అధికారులు, నాయకులు సైతం సానుకూలంగా స్పందించారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ల దృష్టికి తీసుకువెళ్తామని నాయకులు పేర్కొన్నారు. అదేవిధంగా స్థల సేకరణ కొరకు క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు ఇచ్చి పరిశీలిస్తామని హామీ ఇవ్వడంపై యూనియన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. వివాహాది శుభ కార్యక్రమాలలో ఎంతో శ్రమించి అందమైన చిత్రాలను, దృశ్యాలను చిత్రీకరించే ఫోటో వీడియో మిక్సింగ్ యూనిట్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ కు స్థలం కేటాయించే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నారు. కమ్యూనిటీ హాల్ ఉంటే పేద ఫోటో వీడియో మిక్సింగ్ సభ్యులు సైతం వేడుకలు నిర్వహించుకోవడానికి దోహదపడుతుందని వారు విన్నవించారు. కేజీ బేసిన్ లో ఉత్పత్తి అవుతున్న గ్యాస్ లో సగం గ్యాస్ రాష్ట్రానికి కేటాయించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. జంగారెడ్డిగూడెంలో ధర్మన స్మారక భవనం నందు పెంచిన చమురు ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త ప్రచార ఆందోళన కార్యక్రమంలో భాగంగా వామపక్ష పార్టీలు సోమవారం సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా వామపక్ష పార్టీలు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ, సిపిఐ మండల కార్యదర్శి జంపన వెంకటరమణరాజు, సిపిఎం పట్టణ నాయకులు వంగ గోపి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన వర్గం సముద్రాల సుందరరావులు, డివైఎఫ్ఐ నాయకులు మాబు సుబాని, సిపిఐ నాయకులు గడ్డం శివాజీ, చంద్రన్న వర్గం నాయకులు బోడి యేసుపాదం, కె సుందర్రావు, పిఓడబ్ల్యూ నాయకురాలు కె రామలక్ష్మి పాల్గొన్నారు. వారం రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఈ నెల 9వ తేదీన చేపట్టే నిరసన ధర్నా కార్యక్రమాలను కూడా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార ఆందోళన చేయాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న 10 వామపక్ష పార్టీలు పిలుపునిచ్చినాయి. దాంట్లో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో సమావేశమయ్యాం. ప్రధానంగా ఏంటంటే దేశంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచివేశారు. 4 దఫాలుగా లీటర్కి 8 రూపాయలు చొప్పున పెంచివేయడం వల్ల రవాణా రంగం ఖర్చులు పెరిగి, ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి సరుకులు తయారు చేసే ఉత్పత్తుల రేట్లు పెరిగి విపరీతమైనటువంటి రేట్లు పెరిగే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇది యుద్ధం బూత్ చూపించి కేంద్రం నాటకాలు ఆడుతుంది. ఎందుకనంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రష్యా మనకి అండదండగా ఉంది. జంగారెడ్డిగూడెం మండలం వీరన్నపాలెంలో నూతన మంచినీటి ట్యాంక్ ను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. 15 ఏళ్ల మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడంపై గ్రామస్తులు ఎమ్మెల్యే సేవలను అభినందించారు. వీరన్నపాలెంలో నూతన మంచినీటి ట్యాంక్ ను ప్రారంభించడానికి విచ్చేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు బ్రహ్మరథం పట్టారు. తమకు తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు ఇటీవల ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఆయన అధికారులతో సమన్వయం చేసి కేవలం వారం రోజుల వ్యవధిలోనే త్రాగునీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో గురువాయిగూడెం మానవతా కమ్యూనిటీ హాల్ నందు నెలవారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యత్వాల గురించి, ఈ సంవత్సర లావాదేవీల గురించి వివరించారు. అలాగే ఈ సమావేశంలో 2026-27 వార్షిక సంవత్సరానికి మానవతా నూతన అధ్యక్షులుగా శ్రీనివాసపురం గ్రామానికి చెందిన తన్నీరు రామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. సోమవారం పలు చోట్ల మజ్జిగను వితరణ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి మజ్జిగను సైతం పంపిణీ చేశారు. మానవతా ఆధ్వర్యంలో మజ్జిగను వితరణ చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఇమ్మంది మాధవరావు, సెంట్రల్ కమిటీ సభ్యులు రక్తనిధి చైర్మన్ ఐలాల రమణమూర్తి, కమ్యూనిటీ హాల్ డైరెక్టర్ డెవలప్మెంట్ చైర్మన్ కృష్ణమూర్తి, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, సెంట్రల్ కమిటీ కన్వీనర్ తిరుపతి త్రిపుర రమేష్, రీజియన్ చైర్మన్ దల్లి ఆంజనేరెడ్డి, ఆడిట్ చైర్మన్ దల్లి కేదారేశ్వర్ రెడ్డి, పూర్వపు అధ్యక్షుడు ఎలికే తాతారావు, కర్పూరం వెంకన్నబాబు, కార్యవర్గ సభ్యులు కొరియర్ రమేష్, కన్నా లక్ష్మణరావు, సీనియర్ సభ్యులు రాజు, సభ్యులు కొల్లేపర ఆనంద్, రమేష్, పెనుమర్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి
14 రకాల పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు మోసపూరితమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. సోమవారం నూజివీడులో చినగాంధీ బొమ్మ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్రం ప్రకటించిన మోసపూరిత మద్దతు ధరలకు వ్యతిరేకంగా కేంద్ర ఉత్తర్వులను దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని, రైతులు కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, మామిడి రైతులను ఆదుకోవాలని, రైతాంగ సమస్యలు పరిష్కరించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలకు లాభాలు కట్టబెట్టి కేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొడుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. నష్టపోతున్న మామిడి రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని అన్నారు. ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. నష్టపోతున్న మామిడి రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని అన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి రాజు రైతుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చిమట శ్రీనివాసరావు, ఎం నరేష్, కె శ్రీనివాసరావు, ఎస్కే భాష, కె శామ్యూల్, ఆర్ ప్రసాద్, ఏ వసంతరావు, సోమనాద్రి పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో నూతనంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి ఎస్ఈగా ప్రమోషన్ పొందిన అంబేద్కర్ ను ఉభయ గోదావరి జిల్లా రజక జన సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య సత్కరించారు. సోమవారం విద్యుత్ భవనం నందు కరెంటు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కలిసి పుష్పగుచ్చమిచ్చి అభినందించారు. ఈ సందర్భంగా కరెంటు డిపార్ట్మెంట్ లో ఎంతో కాలంగా పనిచేసి రిటైర్ అయిన ఫోర్మెన్ చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో అంబేద్కర్ జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తుండగా వారి వద్ద తాను లైన్ ఇన్స్పెక్టర్ గా చేశానని గుర్తు చేశారు. ఇప్పుడు సూపరింటెండెంట్ ఇంజనీర్ అవ్వడం సంతోషంగా ఉందని, ఆయన ఇంకెన్నో మంచి ప్రమోషన్స్ పొందాలని ఆశించారు. జంగారెడ్డిగూడెం ఈఈగా చేసినప్పుడు రజకుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణ రజక జనసంఘం సీనియర్ నాయకులు తూటికొండ దుర్గారావు, వడిగల్ల శ్రీనివాస్, పాలూరి శ్రీనివాస్, వేములపూడి నాగరాజు పాల్గొన్నారు. బొట్టాయిగూడెం మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన వల్లూరి బాలాజీకి ముఖ్యమంత్రి ఆరోగ్య సహాయం చెక్కు అందజేశారు. 40,700 రూపాయలు లబ్ధి పొందినట్లు తెలియజేశారు. రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు రెఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి ఆఫీస్ కి ఇచ్చిన సమాచారం మేరకు పేద కుటుంబానికి సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్ గా పనిచేస్తున్న బాలాజీకి వైద్యానికి సంబంధించి సహాయార్థం ఆర్థిక సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బుట్టాయిగూడెం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి గోట్ల ధర్మరాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ కొండెపాటి రామకృష్ణ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ నందు వెంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్ వలవల తాతాజీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి కార్యకర్తల నుండి అభినందనలు స్వీకరించారు. జనసేన పార్టీ మండల పట్టణ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 15వ వార్డు ఇన్ఛార్జ్ కొల్లేపర ఆనంద్ చిన్న కుటుంబానికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే కాలంలో జనసేన పార్టీ మరింత బలోపేతం కానుందని తెలిపారు. కార్యకర్తల సంఘటితమే పార్టీకి బలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ పూర్వపు అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి, పోలాటి బాబ్జీ, పార్టీ మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, పట్టణ అధ్యక్షులు షేక్ పీరు, పార్టీ సీనియర్ నాయకులు చింతల నాని, ఉకుర్తి సీతారాం, తెలుగుదేశం పార్టీ నాయకులు కొండ్రెడ్డి కిషోర్, పినమర్తి రామ్ కుమార్, పరిమి సత్యపండు, చెరుకూరి శ్రీధర్, బీజేపీ నాయకురాలు పిచ్చిపాటి రామలక్ష్మి, కరాటం ఉమామహేశ్వరరావు, కసుకుర్తి ఉమా, బల్లె పండు, వాసా రామకృష్ణ పాల్గొన్నారు. ఈ రోజున చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన మన మేకేశ్వరి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అభయాంజనేయ సన్నిధిలో మన టౌన్ కార్యక్రమంగా ఈ రోజు బర్త్డే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ కుటుంబం నుంచి ఎంతో కష్టపడి మన అందరినీ ముందుకు తీసుకెళ్తున్న మంచి మనిషి అయిన మేకేశ్వరి గారికి మరొకసారి మా పట్టణ మరియు మండలం తరపున ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం. హ్యాపీ బర్త్డే గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన జన సైనికులకు, కూటమి నాయకులకు, అలాగే వేరే మహిళలందరికీ కూడా మా టౌన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. హ్యాపీ బర్త్డే ఈశ్వరయ్య గారు. చింతలపూడి నియోజకవర్గ
ఇన్ఛార్జ్ అయిన మేకా ఈశ్వరయ్య గారి పుట్టినరోజు సందర్భంగా అభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద తాతాజీ గారి ఆధ్వర్యంలో చక్కని కార్యక్రమం జరుగుతుంది. మరి మేకా ఈశ్వరయ్య గారు అంటే అందరికీ తెలిసిందైతే చిత్తూరు నియోజకవర్గానికి పోటీ పడి కన్వీనర్గా ఉండడం జరిగింది. మరి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. వారు మొట్టమొదటి నుంచి కూడా నాకు స్నేహితులైన మరి వారి కుటుంబ సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జంగారెడ్డిగూడ మండలం శ్రీనివాసపురం గ్రామంలో ఉపాధి హామీ శ్రామికులకు పోల్నాటి సత్యనారాయణ, పోల్నాటి పెంటారావుల సౌజన్యంతో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ చేతుల మీదుగా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎలికే ప్రసాదరావు, ఎంపీటీసీ జొజ్జవరపు తాతారావు, తడికల దావీదు, తన్నీరు శ్రీను, మల్లబత్తుల చెల్లారావు, తన్నీరు రామకృష్ణ, ప్రగడ ఆంజనేయులు, రాజనాల గోపి, రాజు, ఎడ్లపల్లి అట్లయ్య, కట్ల రాంబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో సామూహిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 29 వార్డులలో సోమవారం ఉదయం 6 గంటల నుండే సామూహిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండటి కిషోర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పెన్షన్ పంపిణీ విధానం పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. 1వ తేదీ తెల్లవారుజామునే ఇంటి వద్దకే పెన్షన్స్ అందిస్తున్నారని తెలిపారు. సెలవు రోజైతే ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తున్న విధానాన్ని ఆయన ప్రశంసించారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకే పెన్షన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇది పేద ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. సమయానికి పెన్షన్ అందడంపై వృద్ధులు, వితంతువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కెవి రమణ, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, రాష్ట్ర సెట్టిబలస కార్పొరేషన్ డైరెక్టర్ చిటిబెన రామలింగేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్యనారాయణ, బొబ్బర రాజ్పాల్ కుమార్, పెనుమర్తి రామ్ కుమార్, షేక్ ముస్తఫా, మద్దిపాటి నాగేశ్వరరావు, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, కంపా రాజేంద్ర, బూరుగుపల్లి సూరిబాబు, పీచుపాటి రామలక్ష్మి, గొల్లపూడి శ్రీధర్, కోటగిరి ప్రమీల, మార్గాని వినూత్న, నంగులూరి జగత్, గెడా సుబ్రహ్మణ్యం, కర్ణం రాంబాబు, పాకనాటి కాశీ, శీలం గోపి, మోటపల్లి సురేష్, రామకృష్ణ, 29 వార్డుల అధ్యక్ష కార్యదర్శులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పెన్షన్ పంపిణీలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ జంగారెడ్డిగూడెంలో అధికారులు, నేతలకు వినతి పత్రాలు అందజేసిన ఫోటో వీడియో మిక్సింగ్ యూనిట్ అసోసియేషన్ సభ్యులు. మాదక ద్రవ్యాల నివారణ కోరుతూ సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో 2K వాగ్దాన్. జంగారెడ్డిగూడెంలో పాల్గొన్న అధికారులు, వాకర్స్ తో కలిసి పాల్గొన్న సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన జనసేన పార్టీ చింతలపూడి కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, యువ నాయకులు జట్టి ఆదిత్య పుట్టినరోజు వేడుకలు, పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెంలో విజయవంతంగా కొనసాగుతున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్స్ పంపిణీ, పాల్గొన్న టీడీపీ కూటమి నాయకులు. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ జంగారెడ్డిగూడెం ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన ముస్లింలు. వార్తలు సమాప్తం. నమస్కారం.